బెండకాయ మసాలా కర్రీ. బెండకాయ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు: పావు కేజీ బెండకాయలు, పోపు దినుసులు, తగినంత కారం, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు కొబ్బరి పొడి, కరివేపాకు. ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు జార్లో వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి 1/2 కప్పు వేసుకోవాలి. తర్వాత కారం తగినంత, ఉప్పు తగినంత, చిటికెడు పసుపు వేసుకోవాలి. కొద్దిగా 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పొయ్యి పైన బాండి పెట్టుకొని 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత అవి వేగాక బెండకాయలు జిగురుగా కాకుండా కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఇలా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి. బెండకాయ మసాలా కూర తయారయ్యింది. బెండకాయ మసాలా కూర తయారయ్యింది. ఇది చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.